భర్త యొక్క ఆరోగ్యం ఎలా పాడైపోద్ది? కర్రీ పాయింట్సే आते वक्त 20 रुपए के जरा सालन लगा डालो। షాప్ నుంచి వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి ఒక 20 రూపాయల కూర కట్టించుకొచ్చాయండి. సాయంత్రం వచ్చేటప్పుడేమో కొద్ది సాంబార్ కట్టించుకొచ్చాయండి, 2 ఆమ్లెట్లు వేసేస్తాను, ఇద్దరం తినేద్దాం. ఏంటి ఆ కర్రీ పాయింట్కే జీవితం అంతా కూడా? ఇది బాధ్యత కాదా? పెళ్లి చేసుకున్నాడు భర్త, ఏం పనులు ఉన్నాయండి ఈ రోజుల్లో? మామూలుగా మనలో మనమాట, బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ వచ్చేసింది. ఏంటంటే పొయ్యి దగ్గర కూర్చొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఓదాల్సిన బాధ లేదు. గ్యాస్ స్టవ్లు వచ్చేసినాయి, చపాతీలకు కూడా ఏవో మిషన్లు వచ్చేసినాయి అంటండి. అందులో అట్లా పిండి అదే నిలిపేస్తుందంట. ఏ లోపల నడపట్లేదు ఆడవాళ్ళు కూడా. ఆ చపాతీని చేయడానికి కూడా ఆడవాళ్ళకి కష్టం లేదు, మళ్ళీ దానికి ఏం వచ్చేసినాయి అంటే ఇలా పెట్టి అలా అనగానే చపాతీ తయారైపోద్దంట. ఏంటి ఎంత సుఖాలు ఉన్నప్పుడు కూడా కొద్దిగా భర్తకి మంచి కూర వండి పెట్టడానికి బాధ.